నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. జస్ట్ ఇప్పుడే లీ క్రోనిన్స్ ద మమ్మీ సినిమా చూడడం జరిగింది. అప్పుడెప్పుడో నేను చిరిగిన నిక్కర్లు వేసుకొని తిరిగేటప్పుడు మమ్మీ సినిమా వచ్చింది. దానికి దీనికి ఏ సంబంధం లేదు. 18+ అంటుంటే ఆ సీన్లు ఉంటాయేమో అని ఆత్రంగా వెళ్ళా, కానీ ఏం లేవు. మరి 18+ ఎందుకు అంటే ఇది ఒక హారర్ ఫిలిం. అంత భయంకరంగా ఉంటుందా అంటే బొక్క ఏం లేదు, కానీ చాలా బ్రూటల్ వైలెన్స్ ఉంది. భయంకరంగా లేదు కానీ అసహ్యంగా ఉన్నాయి. సినిమా ఎలా ఉందంటే బిలో యావరేజ్. ఈవిల్ డెడ్, ఎగ్జార్సిస్ట్ సినిమాలని కలిపి కొట్టారు. క్రూరమైన, ఘోరమైన, అసహ్యకరమైన ఎలిమెంట్స్ తప్ప ఇంకేమీ లేదు. ఓటీటీలో అయితే టైంపాస్ అవుతుంది. నాకైతే కామెడీగా అనిపించింది సినిమా. దానికి తోడు స్లో నెరేషన్. దీనికంటే రామ్ గోపాల్ వర్మ తీసిన దయ్యం సినిమా చాలా అంటే చాలా బెస్ట్. రిలీజ్ చేస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. స్టోరీ ఏంటంటే హీరో ఫ్యామిలీ ఈజిప్ట్లో ఉన్నప్పుడు తన కూతురు కేటీని ఒక మంత్రగత్తె కిడ్నాప్ చేస్తుంది. ఆమె శరీరంలోకి వేరే ఆత్మని ప్రవేశపెట్టి ఆమెను ఒక టంకు పెట్టెలో పెట్టి బంధిస్తుంది. 8 సంవత్సరాల తర్వాత కేటీ ఆ పెట్టెలోంచి బయటకు వస్తుంది. హీరో వెళ్ళి ఆ పిల్లని ఇంటికి తెచ్చేసుకుంటాడు. తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఓటీటీలో చూసేనే తెలుసుకోవచ్చు. స్టోరీ అయితే ఏముండదు. భయంకరమైన ఒళ్ళు గగురు పట్టే హారర్ సీన్స్ ఉండవు, కానీ రోత వెగటు పుట్టించే సీన్లు మాత్రం ఉన్నాయి. కొన్ని సీన్స్కి అయితే వాంతికి వచ్చింది. స్టోరీ ఫ్లాట్గా ఉంటుంది. కథను మలుపు తిప్పడానికి, పెంచడానికి ఏమీ లేదు. ఒకే చోట ఒకే ఇంట్లోనే స్టోరీ మొత్తం. కొన్ని సీన్స్ అయితే ఏదో చేయాలని మొదలుపెట్టి ఏమీ చేయలేక మధ్యలోనే కట్ చేశారు. లాస్ట్ 15 నిమిషాల క్లైమాక్స్ తప్ప ఏమీ లేదు. అది కూడా ఏదో అలా నడిచిపోతుందంతే. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, కాకపోతే డిస్టర్బెన్స్, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. హారర్ అన్నారు కదా అని అందరూ హారర్ ఎలిమెంట్సే ఎక్స్పెక్ట్ చేస్తారు. దీంట్లో అదే లేదు. నాకైతే నచ్చలేదు, పైగా బోర్ కొట్టింది. ఆ లాస్ట్ ఒక 10 నిమిషాల కోసం 2 గంటల టైం బొక్క, మనీ బొక్క అంటే వర్త్ కాదు వర్మ. ఓటీటీలో వచ్చినప్పుడు నిండా రగ్గు కప్పుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూస్తే వర్కౌట్ అవ్వచ్చు. ఇక వెళ్ళాలా వద్దా అనేది మీ ఇష్టం. సో గైస్, ఇది రివ్యూ. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.